అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఫిరోజ్ ఖాన్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. కశ్మీర్ పెహల్గామ్ లో జరిగిన ఇష్యూపై ఆయన స్పందన ఏంటో ఇప్పుడు చూద్దాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. అత్యంత దారుణంగా టూరిస్టులు ఏ సంబంధము లేకుండా టూరిస్టులని చంపేశారు ఉగ్రవాదులు. దీన్ని ప్రపంచం మొత్తం ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీరేం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే హైదరాబాద్ లో కూడా హై అలర్ట్ ప్రకటించారు, నిఘా వర్గాలు అలర్ట్ చేస్తున్నాయని చెప్తున్నారు. ఇక్కడ కూడా దాడులు జరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. మీ స్పందన ఏంటి చెప్పండి దీని మీద. ఇది దాడి మానవత్వం మీద దాడి. ఇది ఏదో చిన్న టెర్రరిస్ట్ అటాక్ కాదు. ఇది వాళ్ళు వరల్డ్ కి మెసేజ్ ఇవ్వడానికి పోయినారు. ఏమని? మేము ఏదైనా చేస్తాం, ఇండియా మోదీ ఏం చేయలేరు. ఈ దాడి ఇండియా సోల్ కి అటాక్. ఎంత ధైర్యం ఉండాలి మీకు? వాళ్ళు ఇండియన్ డ్రెస్ లో వచ్చి పెహల్గావ్ మనకు చిన్న స్విట్జర్లాండ్, మన ఇన్నోసెంట్ ఇండియన్స్ వాళ్ళ భార్య ముందు, వాళ్ళ పిల్లల ముందు మతం అడిగి బట్టలు తీసి మతం అడిగి, దాని తర్వాత లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ చదువు, నీ ఐడెంటిటీ ప్రూఫ్ చేయి. దాని తర్వాత కూడా అర్థం కాకపోతే బట్టలు ఇప్పి వీళ్ళు చంపితే ఆ పేపర్లో, ఆ టీవీ ఛానల్లో చూసినప్పుడు ఆ కర్ణాటక బిజినెస్ మ్యాన్ మంజునాథ్ రావు భార్య, నాకు చంపేయి, అవును నీకు సంపను, మోదీకి పోయి చెప్పుకో. ఇంత సాహసం లెఫ్టినెంట్ నేవీ ఐబీ ఆఫీసర్ భార్యల పిల్లల ముందు అంద లోకం మొత్తం చూస్తున్నది. మీరు ఇట్లా చంపుతారు? అసలు టెర్రరిస్ట్ అంటే మతం ఉండదు. అండ్ మీకు ఇలా క్లారిటీ ఇస్తున్నా, వాళ్ళు ఉట్టి పేరుకి ముస్లిమ్స్, కానీ ఖురాన్ లో రాసి ఉన్నది ఎవర్ ఇన్నోసెంట్ మనిషికి చంపుతాడు వాడు ముస్లిం కాదు. ఓకే, ఈ టెర్రరిస్ట్ నా కొడుకులు ఏదో పనులు చేస్తారు, మొత్తం లోకంలో పీస్ లవింగ్ ముస్లిమ్స్ బద్నాం అయిపోతారు. 4-5 days అయింది, నిద్ర పట్టలేదు, అన్నం తింటుంటే అదే గుర్తు వస్తున్నది. ఇట్లాంటి పరిస్థితి కార్గిల్ నుంచి కన్యాకుమారి దాకా 140 crores ఆ బాధతో ఉన్నారు, ఆ కోపం ఉన్నది. ఏ రోజు ట్యూస్డే ఇది ఇన్సిడెంట్స్ అయింది, ఆ రోజే మేము క్యాండిల్ మార్చ్ తీసినప్పుడు నేను స్ట్రేట్ గా మోదీ గారు, ప్రధానమంత్రి గారు, నో లెక్చర్, నో టాకింగ్, నో స్పీచ్, ఓన్లీ యాక్షన్. ఇండియా ఎట్లాంటి మన కంట్రీ అంటే ఇప్పుడు నుంచి కాదు, పాస్ట్ 5,000 years హిస్టరీ చూడండి. మేము ఎవరికి జోల్కి పోం, ఎవరు మన జోల్కి వస్తే మనం ఇడవం. కార్గిల్ ఎట్లయింది, దాని తర్వాత సర్జికల్ స్ట్రైక్ ఎట్లా చేస్తాం, దీనికంటే 100 సార్లు ఎక్కువ చూపియాలి. ఆ టెర్రరిస్టులు ఫినిష్ కావాలి. ఎవరు టెర్రరిస్ట్ వెనక మైండ్ సెట్ ఉన్నది వాళ్ళు ఫినిష్ కావాలి. మొత్తం లోకంకి తెలుసు దీని వెనక ఐఎస్ఐ, దీని వెనక పాకిస్తాన్ మిలిటరీ. ఈ ఇన్సిడెంట్స్ అయి 2 days ముందు ఆ పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ వచ్చి ఆసిమ్ మునీర్ పాకిస్తాన్ గురించి ఇంకా కశ్మీర్ వాళ్ళది అని గొప్పగా మాట్లాడతాడు. అక్కడ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, అరే వీళ్ళు టెర్రరిస్ట్ ఇట్లా వచ్చి చేస్తారంటే ఫ్రీడమ్ ఫైటర్స్ అంటాడు. ఇప్పుడు అడ్వాంటేజ్ ఇండియాకి ఏమంటే మన మిలిటరీ, దాని తర్వాత లోకంలో ప్రతి ఒక్క లీడర్ ఎవరు పీస్ లవింగ్ ఉన్నాడు, ఎవరు మానవత్వంకి బిలీవ్ చేస్తాడు, వాళ్ళు అందరు చెప్తున్నారు రాంగ్ చేస్తున్నారు. ఆ హమ్మాస్ వాళ్ళు ఇజ్రాయిల్లో లోపల పోయి వాళ్ళ ఆడబిడ్డలకి తీసుకొని వెళ్ళిపోతే మొత్తం లోకం ఖండించింది. అండ్ ఇజ్రాయిల్ ఎట్లా ఆన్సర్ ఇచ్చినాడు, ఫినిష్ చేసేస్తున్నాడు. సేమ్ దాడి ఇట్లానే చేస్తారు వీళ్ళు. ఆ హమ్మాస్ నా కొడుకులు అక్కడి నుంచి పాలెస్టైన్ నుంచి పాకిస్తాన్ లో ఉన్నారు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లో చేసింది పని ఇది. దీనికి సపోర్ట్ చేస్తున్నారు పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ, పాకిస్తాన్. సో మోదీ గారికి ఒక్కటే మా కోరిక, 140 crores మీ వెనక ఉన్నాం, మీరు ముందుకు పోండి, మీ వెనక మేమున్నాం. కానీ మంచిది ఏమనిపించింది, వస్తేనే ఆయన బీహార్లో చెప్పేస్తారు మిఠి మే మిలా దేంగే, పాతాళ లోకంలో ఉంటే కూడా తీసి సంపుతాం. ఏదైనా పార్టీ ఉన్నది ఇవాళ డిగ్నిటీ ఆఫ్ ఇండియా, ఇన్నోసెంట్ కి ఇట్లా కిల్ చేస్తారు. మీరు తమాషా చేస్తున్నారు. ఇండియా అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ డెవలప్ కంట్రీ, అది మా కల్చర్, మేము ఎవరికి జోలికి పోం. అట్లాంటి సంస్కారం మాకు మా పెద్దలు ఇచ్చినారు. కానీ ఇవాళ ఎట్లా అయిపోయింది అంటే మొత్తం లోకం చూస్తున్నది, మొత్తం లోకం ఒకటే మాట అంటున్నది, మహాభారత్ కావాలి, న్యాయం కోసం కౌరవాస్ కి ఫినిష్ చేయాలి, న్యాయం కోసం పాకిస్తాన్ కి ఫినిష్ చేయాలి. ఏదైనా కానీ అందరు ఒకటే డివైడ్ చేస్తారు మీరు. నెక్స్ట్ ఇంపాసిబుల్. యూనిటీ ఇంటెగ్రిటీ కి డివైడ్ చేయడానికి ఈ పనులు, మతం అడిగి సంపాలే,
ఇండియాలో హిందూ ముస్లిం డిఫరెన్స్ రావాలి. లోకం మొత్తం చెప్తున్నా ఇక్కడ నుంచి ఏదో చిన్న చిన్నది మా ఉంటాయి, కానీ ఇది ఇండియా మా ఫ్యామిలీ. ఎస్, లోకంకి అర్థం కావాలి. రంజాన్ పండుగ ఇండియాలో అయితే రామ్ ఉంటాడు, దీపావళి అయితే అలీ ఉంటాడు. నువ్వు రామ్ అలీకి ఎట్లా డివైడ్ చేస్తారా భయ్? కానీ మీకు ఇప్పుడు ఫినిష్ చేస్తాం. అదే కోరిక, ఫిరోజ్ ఖాన్ కోరిక, మీ కోరిక, అందరి కోరిక, పూర్తి టోటల్ యావత్ భారతదేశం కోరిక ఒకటే, ఫినిష్ దెమ్ ఆల్. ఒక్కడు కూడా మిలగవద్దు. లోకంకి ఒక లెసన్, ఎవరెవరు టెర్రరిస్ట్ ఉన్నారు లోకంలో, ఇండియా జైలుకి పోయినారు, ఫినిష్ చేసిన. సో ప్రధాన మంత్రి వెరీ గుడ్ స్టెప్. వాటర్ ఆపినాం, అది ఆర్టరీ పాయింట్ ఆపినాం, వీసా క్యాన్సల్, మొత్తం ప్లానింగ్ అవుతుంది. కొంత టైంలో ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ పాకిస్తాన్ ఫ్యూచర్ లో ఓడిపోతాడు, లొంగిపోతాడు, టెర్రరిస్ట్ ఫినిష్ అయిపోతుంది. ఇది మోదీ గారు చేస్తారని టోటల్ నాకు నమ్మకం. కాంగ్రెస్ తరఫు నుంచి ఉన్న తర్వాత కూడా ఇవాళ దేశం మాట, ఒక ఇండివిజువల్ కంటే పెద్దది పార్టీ కంటే పెద్దది దేశం. ఇలా మోదీ ఏ పార్టీ తెలియదు మాకు, కానీ మోదీ మా ప్రధాన మంత్రి, అమిత్ షా మా హోమ్ మినిస్టర్, రాజ్నాథ్ సింగ్ మా డిఫెన్స్ మినిస్టర్, అందరు కోఆర్డినేషన్ లో రావాలి. అవు ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అయింది, ఎస్ అది అయింది, ఇది అయింది, ఓకే. ఆ ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ ఎందుకు అయింది తర్వాత మాట్లాడుకుందాం. కానీ వాళ్ళ ధైర్యం మన ఇంట్లో గుసాయించి మన ఇన్నోసెంట్ ఫ్యామిలీస్ కి కిల్ చేసుకొని ఏం మొత్తం లోకంలో చూపిస్తారు ఇండియా ఏం చేయలేరు, లేకుంటే నా భాషలో ఏం పీకలేరు. పీక్తాం. ఎట్లా పీక్తాం అంటే హిస్టరీ కావాలి. నెక్స్ట్ టైం టెర్రరిస్ట్ ఇండియాలో రావాలి అంటే మర్చిపోవాలి. అట్లాంటి పని మన గవర్నమెంట్, మన కంట్రీ, మనం అందరం కలిసి అదే ఒక వాయిస్, ఎందుకంటే అది మన సోల్కి అటాక్ అయింది. ఇది మానవత్వం మీద అటాక్, ఇండియా మీద కాదు, లేకుంటే మన హిందూ బ్రదర్స్ మీద కాదు, ఇది అందరి మీద అటాక్. అక్కడ ఒక ఉన్నాడు హార్స్ నడిపించే వాడు చనిపోయినాడు, టెర్రరిస్టులకు ఆపినాడు. అవును, కొట్టకు వాళ్ళు మన మెహమాన్, వాళ్ళు వచ్చినారు మన దగ్గర, మన మెహమాన్ ఉన్నారు రా భయ్. మెహమాన్ అంటే దేవుళ్ళు, వాళ్ళు వచ్చిన సంపకు అని AK-47 ఇట్లా పెట్టుకున్నాడు. అవును, ఆ కొట్టేవాడు ముస్లిం, చనిపోయిన వాడు ముస్లిం, 40 bullets కొట్టినారు. కరెక్ట్. సో వీళ్ళకు ఎక్కడ ఉన్నది వీళ్ళకు మతం? ఒట్టి ఇండియాకి డివైడ్ చేయాలి, ఇండియాకి బ్రేక్ చేయాలి, మొత్తం సివిల్ డిస్టర్బెన్స్ కావాలి, వీళ్ళనే కొట్లాడి సావాలి అని ఆ ప్లానింగ్ తో వచ్చినారు. కానీ మన అందరు ఇండియన్స్ కి అర్థమైంది, మనకు వాళ్ళు బ్రేక్ చేయలేరు, వాళ్ళకు బ్రేక్ చేసేస్తాం. ఇప్పుడు మన హైదరాబాద్కు కూడా అలర్ట్ ఉందని చెప్తా ఉన్నారండి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతాం? ఆబ్వియస్ గా ఉంటది. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇవాళ చలో ధర్నా చౌక్ అని వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ కి రోల్ బ్యాక్ చేద్దామని కాల్ చేసినాం. ఓకే, దానిలో మినిమం 3 to 4 lakh మంది వస్తారు. ఎవరో ఎక్కడో ఒక చిన్న ఇన్సిడెంట్ చేస్తే అది హిందూ ముస్లిం డైరెక్షన్ లో పోతుంది కదా. అవును. సో ఇమీడియట్ గా కమిషనర్ ఆఫ్ పోలీస్, IG ఇంటెలిజెన్స్, ఆల్ DCPs ఇమీడియట్ గా కూర్చొని హై లెవెల్ మీటింగ్ చేసుకొని మన ముస్తాక్ మలిక్ గారు ఆర్గనైజ్ చేస్తున్నారు. వాళ్ళకు పిలిపించేసి ఈ జాయింట్ యాక్షన్ కమిటీకి వద్దురా భయ్, ఇండియా యూనిటీ ఇంపార్టెంట్, తర్వాత చేసుకుందాం. సో మేము అందరం ఒక్కటే నిమిషంలో ఎస్, ఇండియా సుప్రీం, ప్రయారిటీ నెంబర్ 1 పాకిస్తాన్ కి లెసన్ టీచ్ చేద్దాం, ఇది పక్క పెడదాం అని 1 minute లో అగ్రి అయిపోయాం. సూపర్. అట్లాంటి అండర్స్టాండింగ్ మా ఇండియన్స్. ఈ బయట వాళ్ళకు ఏం తెలుసు, చిన్నది చూసుకొని ఏదో ఇండియాకి ఫినిష్ చేసేద్దాం, ఇండియాకి బ్రేక్ చేసేద్దాం, ఇంట్లో లోపలే కొట్లాట పెడదాం. వీళ్ళ మొత్తం ప్లానింగ్ ఫెయిల్. ఇప్పుడు చూడండి, ఒక్క న్యూస్ లో పాకిస్తాన్ స్టేట్మెంట్లు భయపడి ఏదోదో మాట్లాడుతున్నారు. వాటర్ ఆపితే యుద్ధం మొదలు పెట్టినారు మీరు. అవును, మా దగ్గర అటమ్ బాంబు ఉన్నది, మా దగ్గర న్యూక్లియర్ బాంబు ఉన్నది. ఓకే రే, ఏదైనా మీ దగ్గర ఉన్నది, కానీ ఇండియా దగ్గర ఉన్నది న్యాయం, యూనిటీ. ఈ న్యాయమే గెలుస్తుంది. మా కరేజ్, మా యూనిటీనే గెలుస్తుంది. మొత్తం వరల్డ్ కి తెలుసు మీరు చేస్తున్న పనులు. పాకిస్తాన్ కశ్మీర్ కాదు, పాకిస్తాన్ కి 101 times చెప్పినాం, ఇది ఇండియాస్ ఇంటర్గల్ పార్ట్. ఏదో పాకిస్తాన్ ఆక్యుపై కశ్మీర్ పెట్టుకున్నారు,
ఓకే. సో కశ్మీర్ పాకిస్తాన్ దగ్గర ఎక్కువ పోదు, అది ఇండియాలోనే రిమైన్ అవుతుంది. అది మనకు ఒక హెవెన్. ఆ హెవెన్ మీద అటాక్ అయింది, తప్పకుండా నరకం పాకిస్తాన్కి చూపిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.